హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు దస్తు. నేను మీ సోదరి లక్ష్మి. నేను లాస్ట్ టైము బాగా మొక్కలు వచ్చేసాయి, వర్షాలు బాగా పడ్డాయి అనమాట. పిచ్చి మొక్కలన్నీ బాగా పెరిగిపోతే తీసినప్పుడు నాకు కొంచెం పాయిజన్ అవి అటాక్ అయ్యి చేతులన్నీ బాగా అలర్జీ వచ్చేసింది అనమాట. సో అందుకని ఇదంతా షీట్ వేస్తున్నాను ఇలాగా. సో పిచ్చి మొక్కలు రాకుండా ఉంటాయి, కొంచెం నాకు శ్రమ కూడా తప్పుతుందని. సో రోజెస్ అన్నీ మళ్ళీ చిగుళ్ళతో వస్తున్నాయి. లాస్ట్ టైం అయిపోయినాయి కదా, ఫస్ట్ సమ్మర్ స్టార్ట్ అవుతున్నప్పుడు వస్తాయన్నమాట స్ప్రింగ్. మిగతావన్నీ మళ్ళీ తర్వాత కట్ చేసుకోవాలి. ఇవన్నీ బెండ మొక్కలు ఈ స్టేజ్లో ఉన్నాయి. అయితే చిన్నగా కాయలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇవి కండి నా ఫేవరెట్ ట్రీస్ అనమాట ఇవి. ఎందుకంటే పెట్టినప్పుడల్లా ఎప్పుడు మనల్ని డిసప్పాయింట్ చేయవు, చక్కగా సమ్మర్ అంతా వస్తూనే ఉంటాయి. కొన్ని కాయలు వదిలేసాను ఇలాగా. ఇదిగో చాలామంది తొందరపడి కోసేస్తారు కదా, కానీ ఇలా చూసుకోవాలి గింజ కట్టిందా లేదా అని, అప్పుడే కొయ్యాలి. అండ్ దీనికి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది ఈ చెట్లో, ఈ కాయలకి. ఇప్పుడే అవన్నీ నేను విత్తనాలకు వదిలేస్తాను. ఇవన్నీ ఇవ్వండి ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. పూత, టమాటో, ఇదిగో పచ్చిమిరపకాయలు, ఇవి టమాటోలు. ఇగో ఇప్పుడే పూత వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ రోజ్ గార్డెన్. అవి అక్కడ కూడా బెండలు కొనేసాను. అవేమో బారు చిక్కుళ్ళు అనమాట, లాంగ్ బీన్స్ అంటాం కదా అవి. కాకపోతే అన్నీ ఒకేసారి రావు కదా, సో కొన్ని ఎండిపోయినాయి, విత్తనాలు కొన్ని తీసి సేవ్ చేసేసాను. ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవిగోండి పియర్స్. ఈ పియర్ ట్రీ ఇప్పటికి 3 సార్లు 4 సార్లు ఎవ్రీ వీక్ కోస్తూ ఉన్నాను అనమాట. కొంచెం పెద్దవి అయినవన్నీ, కొన్ని చిన్నవి కూడా వచ్చేస్తున్నాయి, కానీ భలే బాగున్నాయి, చాలా టేస్ట్ ఉన్నాయి. వర్షాలు పడ్డాయి కదా, సో ఎంత పెద్దవి అయ్యాయో చూపిస్తాను. ఈరోజు కూడా కోసాము ఇన్ని కాయలు, చూసారా ఇంత పెద్ద కాయలు అవుతాయి. కొన్ని చిన్న కాయలు కూడా పడిపోయినాయి కోసేటప్పుడు. సో ఇవి కూడా ఇంకా పెద్దవి అవ్వాలని వదిలేసాము. బాగా వచ్చాయి కానీ ఈసారి కాయలు. కానీ ఆ పైన చిగుర్లు ఉన్నాయి కదా, అవి మేము కట్ చేసినప్పుడు ఇంకా ఆ లేత కొమ్మలకి రాలేదు. అన్నీ ఏవైతే ముదురు కొమ్మలు ఉంచేసామో అవి వచ్చాయన్నమాట. అంటే మరీ పైకి వెళ్ళిపోకూడదు అని ఎప్పుడు ట్రిమ్ చేసేస్తూ ఉంటాము. అక్టోబర్ నవంబర్ ఆ టైంలో. ఈ సీజన్ అయిపోయినాక ట్రిమ్ చేసేయచ్చు అనమాట, ఈ కాయలు అయిపోయిన వెంటనే. సో చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. నాకైతే హైడ్రేంజా చాలా చాలా ఇష్టం, ఎంత బాగుంటుందో. అండ్ ఫ్లవర్ వైజ్లో పెట్టుకుంటే అసలు ఒక 2-3 పెడితేనే ఎంత అందం వచ్చేస్తారు. ఒక రోజెస్తో పాటు ఇవి ఒక 2-3 పెట్టుకోండి, ఎంత ఫ్లవర్ వైజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇది పసుమ ట్రీ, బట్ ఒక కాయ వచ్చిందండి. ఎక్కడ వచ్చింది, ఎక్కడ అని వెతుక్కోవాలి. అదిగో ఆకుల మధ్యలో కనబడుతుంది కదా, అదొక్కటే వచ్చింది ఈసారి. నెక్స్ట్ ఇది బ్లూ హైడ్రేంజా, ఎందుకు ఈసారి రాలేదు, బుజ్జికన్నా అలిగినట్టుంది మా మీద, సరిగ్గా మీరు చూసుకోవట్లేదన్నేమో. ఇవి ఆల్రెడీ వచ్చేసినాయి కదా, ఇలా గ్రీన్గా అయిపోతాయి, తెల్లగా ఉండి మన తర్వాత అలా గ్రీన్గా అయిపోతాయి. ఇవి కూడా ఇక సెమిందాక చూపెట్టా కదా, అదే అనమాట. ఒక్కటే ఇంత పెద్దగా ఉంటుంది. ఇదిగోండి కింద మొదలు చూస్తే ఒక్కటే ఉంటుంది. ఎంత పెద్దగా ఉందా. ఇవి వచ్చేసి వైట్గా వస్తుంది, ఆ తర్వాత పింకిష్గా మారిపోతుంది, పింక్ అండ్ గ్రీన్ మిక్సింగ్గా మారుతుంది. సో ఇవి మేము కొన్ని కొమ్మలు కట్ చేసేసాము, అందుకనే
కొన్ని వచ్చాయన్నమాట. సో ఇది మా గార్డెన్. నా ఫేవరెట్ కాన్సెప్ట్ గార్డెన్ వర్క్ చేసుకొని ఇలా కాన్సెప్ట్ ఇలా ఉయ్యాలు కూడా నా ఫేవరెట్ థింగ్. సో ఇది వచ్చేసి సొరగా అండి, సొరపాదు ఇప్పుడే పెరుగుతూ ఉంది. ఎప్పటికి వస్తాయో ఏమో తెలీదు. మావి కొంచెం లేట్. ఇవన్నీ ప్యాకేజ్ చిక్కుడు, ఒక కుదురు చిక్కుడుకి ఇక్కడ పడిపోయినట్టుంది విత్తనం, అందుకే కాయలు వచ్చేసాయి. ఇది ప్యాకేజ్ చిక్కుడు, ఇదిగోండి ఇప్పుడిప్పుడే పోతొస్తుంది. సో ప్యాకేజ్ చిక్కుడు మనము మార్చి ఏప్రిల్లో వేసేసుకోవచ్చు. సో వేసుకుంటే మనకి కాయలు అందుతాయి, లేకపోతే అందవు. ఇక్కడ అన్నీ హైడ్రాంజియా అదిగో చెప్పాను కదా, కొన్ని కొమ్మలు కట్ చేసి అన్నాను ఇంతకుముందని, ఆ కొమ్మల్ని రీప్లాంట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఇంకా వేరే మొక్కలు పెట్టలేక ఈ రోజెస్, హైడ్రాంజియా ఇలాగా. హైడ్రాంజియా కూడా ఆల్ మిక్స్ అనమాట. పింకు, నా దగ్గర పింకు, బ్లూ, వైట్ అన్నీ ఉన్నాయి కదా. సో అన్నీ మిక్స్ చేసేసి ఒక కుదురులాగా పెడుతున్నాను. ఇగోండి ఇవి ఒక 1 month అయినట్టుంది, అందుకే చిగుళ్ళు వచ్చేసాయి, బతికాయి అవి. కొన్ని మళ్ళీ లాస్ట్ వీక్ పెట్టాను. అంటే ఒక 4-5 పెడితే 1-2 బతుకుతాయి, అలా చూసుకోవాలి. సో ఇక్కడ ఇదిగోండి, ఇది వచ్చేసి పొట్ల. అసలు ఎన్ని విత్తనాలు పెట్టానో తెలుసా, కానీ ఇది ఒక్కటే బతికింది. అది ఇప్పుడు బతికింది, ఎప్పుడో పెడితే. ఇవి వచ్చేసి కొన్ని హైడ్రాంజాలు ఎట్లా ఖాళీగా ఉన్నాయి కదా అని హైడ్రాంజాలు పెట్టా, ఫ్రెండ్స్కి ఇవ్వచ్చా అని. చూడాలి వీటిలో ఎన్ని బతుకుతాయి అనేది. కొన్ని బతికినట్టున్నాయి, చిగుళ్ళు వస్తున్నాయి, కొన్ని ఎండిపోయినట్టున్నాయి. చూడాలి, ఒక 5-6 డజన్ పెడితే ఇగో 1-2 బతుకుతాయి. ఇది వచ్చేసి బీర, అక్కడ వేసింది, అక్కడ సొర ఉంది కదా అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. మరి అది ఎప్పటికి వస్తుందో, ఎప్పుడు బాగుతుందో. ఇది బనానా ఫ్రెండ్స్ ఇస్తే అది అలా పెరుగుతూ ఉంది. ఇవేవో ఫ్రూట్ ట్రీస్, ఏం ఫ్రూట్ ట్రీసో తెలియదు. నాకు ఒక హాబీ ఉంది, నాకు ఏదైనా ఫ్రూట్ నచ్చింది అనుకోండి, దాన్ని గింజ తీసుకెళ్ళి ఏదో ఒక కుండీలో పెట్టేస్తాను. సో అవి అలా బతుకుతూ ఉంటాయి. సో 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 ఫ్రంట్ చూపిస్తాను మీకు ఇప్పుడు. హాయ్ హాయ్, చక్కగా ఎంత గ్రీన్గా ఉందో చూసారా. మై ఫేవరెట్ గార్డెన్. మీకు నచ్చిందా? సో ఇక్కడ ఇది ఫ్రంట్ అనమాట. ఇవ్వండి, నేను ఇష్టంగా పెట్టిన, నాకు మామిడి టెంకు ఏమన్నా అది ఆ కాయ నచ్చింది అనుకోండి, అలా పెట్టేశాను. సో ఇక్కడ ఒకటి, ఇది ఒకే టెంకికి 2 వచ్చాయా, ఒకటే వచ్చిందో తెలియదు. ఇక్కడ కూడా 2 వచ్చాయి, ఒకే టెంకికి 2 కొమ్మలు వచ్చినట్టు ఉన్నాయి. సో ఇవి అంటే ఇదేంటి, మీకేమైనా ఐడియా ఉందా? పీచా లైక్ ఏమో, ఏం ట్రీనో నాకు తెలియటలేదు. ఏదో విత్తనం పెట్టా. ఇది వచ్చేసి మునగ చెట్టు. ఏం విత్తనాలు పెట్టానో తెలీదు, బట్ మొత్తము ఎన్ని 1, 2, 3 మొక్కలు బతికాయి ఇవి. అలా కుండీలో పెంచుకుందామని చూస్తున్నాను. సో ఇది ఫ్రంట్ గార్డెన్ అంతా రోజెస్, క్రోటన్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఇవి మందార. కాకపోతే రోజెస్ ఇంకా ఇప్పుడు చిగుళ్ళు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ పూత రావడానికి టైం పడుతుంది. లాస్ట్ టైం వచ్చేసాయి కదా, మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. ఇది మొన్న మల్లెపూలు పెద్ద దండి ఇచ్చింది. సో ఆకులని ట్రిమ్ చేసాం, మళ్ళీ రావాలి చిగులు వేసుకొని. ఇవి ఎన్ని పూలు వచ్చాయో అండి, కానీ వీడియో తీయడం మర్చిపోయాను. పెద్ద పువ్వు అవుతుంది, ఫ్రెండ్ ఇచ్చారు. సో తనకి ఇచ్చేసేయాలి మళ్ళీ పాపం. సో కొన్నాళ్ళు ఉంచుకోమని ఇచ్చారు. ఇదిగోండి రీప్లాంట్ చేశాను. ఇవన్నీ రీప్లాంట్ చేస్తే చూసారా, ఈ రీప్లాంట్కి కూడా 2 పూలు వచ్చాయి. ఇవన్నీ రీప్లాంట్ చేసినవి కొమ్మలు. తెలుసు కదా మీకు రీప్లాంట్ ఎలాగో. ఇలా కొమ్మ కట్ చేసేస్తాము, ఈ పైన చెక్కేసి వాటర్లో ముంచేసి, ఇదిగోండి ఇలా ఇక్కడ కొమ్మ కట్ చేసేసి పైన గ్రీన్ అంతా తీసేసి వాటర్లో ముంచి రూట్ పౌడర్ అని దొరుకుతుంది మనకి లోస్లో అన్నిట్లో. సో దానిలో ముంచేసి పెట్టడమే. సో కనకాంబరాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి. కనకాంబరాలు
ఇది మా గార్డెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.